ఈటీవీలో మంచి రేటింగ్స్తో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బొమ్మరిల్లు. ఇక మంచి రేటింగ్స్తో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి యాక్టర్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ఆడియన్స్లో మంచి గుర్తింపు లభిస్తుందనే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో ఉషా కిరణ్లు తిరిగి ఎప్పుడు ఒక్కటవుతారు. అలానే నిషా గురించి నిజాలన్నీ ఎప్పుడు ఏ రకంగా బయటపడనున్నాయా అని ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిక సీరియల్లో మరొక ట్విస్ట్ చోటు చేసుకుని సీరియల్లోకి న్యూ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. అలా కొత్తగా ఈ సీరియల్లో సునంద క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ సౌజన్య తెలుగు యాక్ట్రెస్. తను గతంలో బంగారు పంజరం, శ్రీహరి కళ్యాణం ఇలా పలు సీరియల్స్లో నటించారు. తర్వాత ఇప్పుడిక బొమ్మరిల్లు సీరియల్లో సునంద క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక అలానే సునందకు భర్తగా ఎంట్రీ ఇచ్చారు నరేష్ మనసంతా నువ్వే, మగువ ఓ మగువ ఇలా పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత ఇప్పుడిక బొమ్మరిల్లు సీరియల్లో సునందకు భర్త క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక చనిపోయాడు అనుకున్న హారిక తరుణ్ల బాబు ఈ సునంద దగ్గర పెరుగుతూ ఉంటాడు. కానీ తన బాబు బ్రతికే ఉన్నాడు అనే నిజాన్ని హారిక ఎలా తెలుసుకుంటుంది? తనకు నిజం తెలిసినప్పటికీ సునంద తన బిడ్డను హారికకు అప్పగిస్తుందా లేదా? ఇలా ఎన్నో ట్విస్టులు రాబోయే ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి. మరి బొమ్మరిల్లు సీరియల్లో ఇలా న్యూ క్యారెక్టర్స్ లో నరేష్, సౌజన్యల ఎంట్రీ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.